ఒకవేళ నీ నిస్సహాయ పరిస్థితిని మాటి మాటికి చూసి కృంగిపోతున్నావేమో. అమ్మో, నా పరిస్థితి ఏమైపోద్దో, నా కుటుంబం పరిస్థితి ఏమైపోద్దో, నా ఆరోగ్యం ఏమైపోద్దో, ఇంకెంతసేపు నీ పరిస్థితి కూర్చే నువ్వు మళ్ళీ ఆలోచన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కృంగిపోతున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా వైపు చూడు. స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్, స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితుల వైపు చూడడం ఆపు. నీ వైపు చూసుకోవడం ఆపు. మనుషుల వైపు, పరిస్థితుల వైపు, సహాయం కొరకు ఆ దిక్కుకు ఈ దిక్కుకు పరిగెత్తడం ఆపి నా వైపు నువ్వు చూడు. నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడని యేసయ్య ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం ఆయనే చేశాడు కాబట్టి ఇక ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవడమే మనం చేయవలసింది. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ స్టాండ్ ఆన్ హిస్ ప్రామిస్, జస్ట్ క్లెయిమ్ హిస్ ప్రామిస్. వాగ్దానం చేసావు కదయ్యా, రక్షించువాడని నేనే అన్నావు, నేను తప్ప మరే దేవుడు లేడన్నావు, నీ వైపు చూస్తే రక్షణిస్తానన్నావు, సహాయం చేస్తానన్నావు కదా, నీ వాగ్దానాన్ని నేను పట్టుకుంటున్నాను. ఒకవేళ నీ లైఫ్లో ఒక పరిస్థితి దేవుడు అనుమతించాడేమో, రిమెంబర్, ఈ పరిస్థితి దేవుడు నీ జీవితంలో అనుమతించింది నిన్ను నాశనం చేయడానికి కాదు, కానీ నీ విశ్వాసాన్ని ఇంకా బిల్డ్ చేయడానికి. హల్లెలూయా.